సిద్దిపేట పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. ఈ నెల 29వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు పట్టణంలో హనుమత్ సిద్ధి మహాయాగం నిర్వహించనున్నారు. ప్రపంచ శాంతి కోసం ఈ యాగం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో 4 రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణం, మాన్యసూక్తారాధన, సుందరకాండ పారాయణం, మహాయజ్ఞ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అందుకు సంబంధించిన ఏర్పాట్లు స్థలాన్ని పీఠాధిపతులు శ్రీ హనుమాన్ దీక్ష మాలాధారణ రూపకర్త శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామీజీ హనుమత్ దీక్ష స్వాములతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహణ బాధ్యులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడారు. హనుమత్ సిద్ధి ఎక్కడో లేదు, సిద్దిపేటలోనే ఉందన్నారు. దుఃఖాన్ని తొలగించి ధైర్యాన్ని ఇచ్చేవాడు హనుమంతుడని చెప్పారు. అటువంటి హనుమంతుని కృపను పొందేందుకు 3 రోజుల పాటు సిద్దిపేటలో నిర్వహించే కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సిద్దిపేట మహానగరం ఎంతో పుణ్యం చేసుకుంది, అందుకనే దాని పేరు సిద్దిపేట అన్నారు. సిద్ధి పొందినటువంటి పేట భవిష్యత్ బ్రహ్మ సిద్ధి హనుమత్ సిద్ధి అన్నారు. అంటే హనుమత్ సిద్ధి ఎక్కడా లేదు, ఈ సిద్దిపేటలోనే ఉంది అని మాకు అనిపిస్తుంది అన్నమాట. భగవద్బంధులారా, ఆత్మస్వరూపులారా, ఏ దుఃఖం అయితే ఉందో ఆ దుఃఖాన్ని నివారణ చేసేటువంటి వాడు, ఏ అధైర్యం అయితే ఉందో అధైర్యాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇచ్చేటువంటి వాడు, సర్వ రక్షకుడు చిరంజీవి భవిష్యత్ బ్రహ్మ. అలాంటి కార్యక్రమాన్ని మన సిద్దిపేట మహానగరంలో నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మీరందరూ, ప్రతి మానవుడు, ఆ కులం ఈ కులం ఆ మతం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఆ హనుమత్ కృపా కటాక్షాలు స్వయంగా పొందాలని మీ అందరినీ కూడా ఆహ్వానం చేస్తూ 29వ తారీఖు ఈ శోభాయాత్ర ఇక్కడ జరిగేటువంటి అఖండ హనుమాన్ చాలీసా ప్రారంభం నుంచి ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కార్యక్రమాలు కొనసాగుతాయి. అప్పుడు మీ అందరికీ ప్రతి కార్యక్రమాన్ని మీకు వివరించి చెప్పడానికి మేము ఈ 3 రోజులు కూడా సిద్దిపేట నగరంలోనే ఉండడానికి నిర్ణయం అయింది. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకొని హనుమత్ కృపా కటాక్షాన్ని పొందులుగాక అని అనేక మంగళాశాసనాలు అందిస్తూ ఈరోజు ఈ గ్రౌండ్కి సంబంధించినటువంటి వేదిక అష్టదిక్కు బంధన జరిగింది. 29వ తారీఖు ప్రారంభం సమయంలో మొత్తం గ్రౌండ్ మొత్తం కూడా శుద్ధి కార్యక్రమం, అష్టదిక్కు బంధన కార్యక్రమం జరుగుతుంది. ప్రజలందరూ కూడా పాల్గొనవలసిందిగా ఆహ్వానం చేస్తూ అనేక మంగళాశాసనాలు అందిస్తూ జై హనుమాన్, జై జై హనుమాన్. ఏప్రిల్ 29 నుంచి మే 2వ తేదీ వరకు సిద్దిపేట డిగ్రీ కళాశాల గ్రౌండ్లో హనుమత్ సిద్ధి మహాయాగాన్ని నిర్వహించనున్నట్లు ఆచార్యులు రామకృష్ణమాచార్యులు తెలిపారు. రాబోయేటువంటి రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలు, ఇతి బాధలు, యుద్ధాలు తొలగించే స్వామివారు హనుమంతుడే అన్నారు. ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసా పారాయణం చేసి హనుమంతుని అనుగ్రహం పొందాలన్నారు. పీఠాధిపతులు శ్రీ హనుమత్ దీక్ష మాలాధారణ రూపకర్త శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామీజీ వారు కొన్ని కోట్ల హనుమాన్ చాలీసా పారాయణాన్ని పూర్తి చేసిన మహానుభావుడన్నారు. 29వ తేదీ సాయంత్రం హనుమాన్ శోభయాత్రతో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. సుందరకాండ పారాయణం, 1400 మాన్యసూక్తారాధన తదితర కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. చివరి రోజు సాయంత్రం ఒకే ఆసనంలో హనుమత్ దీక్ష స్వాములచే 1,00,000 హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుందన్నారు. మనకి హనుమంతుని యొక్క అష్టోత్తరంలో ఓం భవిష్యత్ బ్రహ్మణే నమః అని ఈ కల్పాంతాలు పూర్తయిన కొద్దీ బ్రహ్మగా ఒక్కొక్కరికి పదవిగా ఉంటుంది. ఇప్పుడు ఉండేటువంటి బ్రహ్మ చతుర్ముఖులుగా, అంటే 4 ముఖాలు కలిగినటువంటి వాడు ఇప్పుడు ఉండేటువంటి బ్రహ్మ. ఈ బ్రహ్మ పదవి కాలం తొలగిపోయిన తర్వాత వచ్చేటువంటి కల్పానికి మన హనుమంతుల వారే బ్రహ్మ. కనుక అటువంటి బ్రహ్మస్థానంలో ఉండేటువంటి చిరంజీవిగా ఉండేటువంటి మనకి స్వామివారు తెలియజేస్తూ గంధమాధన పర్వతంలో ఇప్పటికీ హనుమంతుల వారు అలా కూర్చొని ఉంటారు. వారు చిరంజీవి కనుక వారికి మరి మిగతా అవతారాలలో అందరూ రామకృష్ణాది అవతారంలో వారు అవతారం పూర్తయిన తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోయారు. కానీ హనుమంతుల వారు మాత్రం రాముల వారు చెప్తే నేను రాను, ఇక్కడే ఉంటానని చెప్పారు. కనుక ఇక్కడే ఉన్నటువంటి చిరంజీవిగా ఉండేటువంటి హనుమంతుని అనుగ్రహం మనం హనుమాన్ చాలీసా ద్వారా మనం హనుమంతుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అని ప్రతి వారికి తెలియజేస్తూ ఈ కొన్ని కోట్ల హనుమత్ చాలీసా పారాయణాన్ని పూర్తి చేసినటువంటి మహానుభావులు మన దుర్గాప్రసాద్ స్వామివారు. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని
ఈ సంవత్సరం మనకి సిద్దిపేట జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని వారు సంకల్పం చేయడం జరిగింది. దానిలో భాగంగా 29వ తారీఖు సాయంత్రం రోజున మనకి స్వామివారి శోభాయాత్ర కార్యక్రమంతో మనం ఇక్కడ కాలేజీ గ్రౌండ్లకి చేరుకొని ఇక్కడ విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనము, తర్వాత అంకురార్పణ కార్యక్రమాలు చేసుకొని యాగశాలకు సంబంధించినటువంటి పర్యజ్ఞీకరణ, వాస్తు పూజ ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని మనం చేసుకుంటాం. తెల్లారి 30వ తారీఖు ఉదయంలో మనకి అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆరంభం చేసుకొని విశేషంగా మనకి ఒకే ఆసనంపై లక్ష హనుమాన్ చాలీసా అంటే 29 నాడు సాయంకాలం 9 గంటల ప్రాంతంలో ప్రారంభమై 2వ తారీఖు రాత్రి 9 గంటల వరకు నిరంతరము అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రికి కూడా ఈ హనుమాన్ చాలీసా పారాయణం నిరంతరము ఇక్కడ మనకి చదువుతూ ఉంటారు. ఆ పారాయణం కొనసాగుతూ ఉంటుంది. అది ఆ కార్యక్రమం. 30వ తారీఖు మనకి అంటే ఈ 3 రోజులలో కూడా మనకి 1400 మన్యు సూక్తం, మనకి ఋగ్వేదంలో హనుమంతుల వారిని సంబంధించినటువంటి మన్యు సూక్తాన్ని మనం ఎక్కువగా ఆరాధన చేస్తాం. అలా 1400 మన్యు సూక్తం మనకి స్వామివారే హోమం దగ్గర కూర్చొని స్వామివారికి ఇష్టమైనటువంటి ఆ ఫలాలతో మనకి ఖర్జూరాంష్ట సుందరకాండలో చెప్పినట్టుగా ఏమేమి ఇష్టమో స్వామివారికి తెలియజేస్తారు. అటువంటి విశేషమైనటువంటి ద్రవ్యాలు అగ్ని భగవానునికి సమర్పించి ఆయన ద్వారా హనుమంతుల వారికి అందజేసి హనుమంతుని ఆనందాన్ని పొంది ఆ హనుమంతుడు మనందరికీ ఆ ఫలాన్ని మనకి స్వామివారు 3 రోజులు దగ్గరుండి మనమందరము ఆ పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని పొందేటువంటి ఒక మంచి అవకాశం మనకి సిద్దిపేట ప్రాంతంలో మనకి ఈ సంవత్సరం మనకి అందుతోంది. అదందరం మనం అందరం కూడా కలిసి అందుకుందాం. సరే, ఒకే మన్యు సూక్తముతో కాదు 1400, మళ్ళీ దానికి విశేషంగా సుందరకాండ హోమం కూడా చేయాలని సంకల్పం చేశారు. అటువంటి సుందరకాండ హోమం మనకి ఇక్కడ 68 సర్గలు 3 రోజులలో మనం చేసుకుంటాం. అవి విశేషమైనటువంటి ద్రవ్యాల చేత. తర్వాత హనుమాన్ చాలీసా మనందరికీ తెలుసు, తులసీదాస్ మహారాజ్ వారు రచించినటువంటి హనుమాన్ చాలీసా పారాయణం ఒక 41 సార్లు చేస్తే చాలు సుందరకాండ పారాయణం చేసిన ఫలం అంటాం. కానీ ఇక్కడ 72 గంటలు అఖండంగా మనకి హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. ఇది నిజంగా మన పూర్వజన్మ సుకృతంగా మనం అందరం భావించాలి. మనకి చిరంజీవిగా ఉండేటువంటి హనుమంతుల వారు స్వామివారు కూర్చొని యజ్ఞం చేస్తూ ఉంటే ఆ హనుమంతుల వారు 3 రోజులలో ఈ గ్రౌండ్లో ఎక్కడుంటాడో మనకు తెలియదు, కానీ అక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని వారు ఆనందించి ఆ ఆనందం చేత మనందరికీ కూడా మంచి ఫలాన్ని అందుకునేటువంటి ఒక 3 రోజులు మనకి ఇక్కడ ఉంది. అది మనకి 29, 30, 1, 2. అలానే 2వ తారీఖు సాయంత్రం మనకు ఉండేటువంటి దీక్షా భక్తులు తర్వాత మిగతా అందరు భక్తుల చేత ఒకే ఆసనంలో కూర్చొని సాయంత్రం 6 గంటలకి మనకి హనుమాన్ చాలీసా పారాయణం ఒకే ఆసనంలో కూర్చొని ఆ హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఒకే ఆసనంలో సుమారు మనకి ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి హనుమత్ స్వాములందరికీ కూడా హనుమాన్ దీక్షా పీఠం తరపున మన సిద్దిపేట విభాగం తరపున అందరికీ ఆహ్వానాన్ని పలుకుతూ ఈ అద్భుతమైన ఈ ఒక అఖండమైనటువంటి ఒక శక్తిని పొందేటువంటి మహాయజ్ఞం ఇది. ఈ యజ్ఞంలో మనం అందరం కూడా పాల్గొందాం. ఆ స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం అందరం కూడా కలిసి పొందుదాం. అందరికీ శుభ ఆహ్వానాన్ని తెలియజేస్తూ దేవుల ఆశీస్సులచే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న హనుమత్ యాగం మన సిద్దిపేటలో ఈ సంవత్సరం సంకల్పం కలగడం అనేది మన పూర్వజన్మ సుకృతం. దీంట్లో భాగంగా హనుమాన్ దీక్షా భక్తులే కాకుండా సిద్దిపేట పరిసర ప్రాంత భక్తులు కూడా అందరూ ఇచ్చేసి ఈ యాగ కార్యక్రమంలో ఉదయం అభిషేకం, మధ్యాహ్నం హవనం, సాయంత్రం అందరి చేత అర్చన కార్యక్రమం ఉంటుంది. దాని తదనంతరం మనం సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం, స్వామివారి ప్రవచనం కూడా ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజుల కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పాల్పంచుకొని స్వామి కృపకు పాత్రలు కాగలరు. దీంట్లో భాగంగా స్వామి సహస్రాలచే మన అందరికీ కూడా తీర్థాగోష్ఠి కార్యక్రమం కూడా ఉంటుంది, స్వామివారి ప్రవచనం కూడా ఉంటుంది. కాబట్టి ఈ అద్భుతమైన కార్యక్రమానికి మనం ఎక్కడో వెళ్ళకుండా ఇక్కడే మన స్వామివారు మన దగ్గరికి విచ్చేసి ఆ కార్యక్రమాన్ని అందిస్తున్నందుకు గాను మన అందరి తరఫున పూజ్య గురుదేవులకు మన అందరం పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మనం పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఈ యాగ ఫలాన్ని సంపూర్ణంగా మనం అందరం కలిసి పంచుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్. సిద్దిపేట పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి, హనుమత్ మహాయాగము ఈ నెల 29 నుండి 29 సాయంకాలం అంకురార్పణతో ప్రారంభమైన ఈ యాగం 30 తారీఖు, 1వ తారీఖు, 2వ తారీఖు 3 రోజులు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్న సిద్దిపేట అఖిల భారత హనుమాన్ దీక్ష సేవా సమితి అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నది. మరి దానిలో భాగంగా 3 రోజులు అన్నప్రసాద వితరణ కార్యక్రమం కలదు. ఇట్టి అవకాశాన్ని స్వాములు, సివిల్ స్వాములు, భక్తులు అందరూ వినియోగించుకొని తరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.
అంతకుముందు సిద్దిపేట పట్టణంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో శ్రీ హనుమత్ దీక్ష అర్ధమండల దీక్ష మాలాధారణ కార్యక్రమం నిర్వహించారు. హనుమత్ దీక్ష తీసుకునే వారికి పీఠాధిపతులు శ్రీ హనుమత్ దీక్ష మాలాధారణ రూపకర్త శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ స్వహస్తములచే మాలాధారణ చేసి మంత్రోపదేశం చేశారు. అనంతరం భక్తులకు స్వామీజీ వారు అనుగ్రహ భాషణం చేశారు. దీక్ష తీసుకున్న స్వాములకు పాటించాల్సిన నియమాల గురించి వివరించారు. పూజా విధానం, తీసుకోవాల్సిన ఆహారం తదితర నియమాలపై సూచనలు చేశారు.